మహానాడు ఈసారి రాయలసీమలో జరపాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశం సుదీర్ఘంగా సాగింది. మేనిఫెస్టో హామీలపై చర్చించడంతో పాటు పద్మ అవార్డు పొందిన బాలకృష్ణ ప్రముఖులకు అభినందనలు తెలియజేశారు. జూన్లోగా మరో 3 పథకాలు అమలు పరచాలని నిర్ణయించారు. కడపలో మహానాడు నిర్వహించాలని టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. 3 రోజుల పాటు మహానాడు నిర్వహించి చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం, సంస్థాగత వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు. మహానాడులోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన సరిదిద్దాలని నిర్ణయించారు. మహానాడు తర్వాత జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 5 ఏళ్లలో ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, విలేకరుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని పాలిట్ బ్యూరోలో నిర్ణయించామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి శనివారం ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించాలని, ప్రతి ఇన్ఛార్జ్ మంత్రి వారు కేటాయించిన జిల్లాలో ప్రతి నెల 2 రోజులు ఉండాలని పాలిట్ బ్యూరోలో నిర్ణయించామన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి, పార్టీ ఆఫీస్కి, ఇన్ఛార్జ్ మంత్రులకి ఇచ్చి ఎక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాది ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. బనకచల్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50%, కాంట్రాక్టర్లు 50% పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50% నిధుల్లో సగమైన కేంద్రాన్ని అడుగుదామన్నారు సీఎం చంద్రబాబు. మాజీ సీఎం జగన్ నిర్వాకంతో రుణ పరిమితి లిమిట్ 0 అయిందని విమర్శించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు. గత 8 నెలల్లో రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని ఆయన హెచ్చరించారు.